కొంతమంది కూడా ఉన్నారు, ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. సో ఏదైతే ఢిల్లీలో జరిగిందో ప్రొటెస్ట్, సో దానికి రాజకీయ నాయకులు ఎవరు నిలబడలేదు స్టూడెంట్స్ వెనకాల, కానీ ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా మేమున్నాం అని ఒక భరోసా ఇస్తూ ఇక్కడ ప్రొటెస్ట్ చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకంటే ఈ బాధ మాకు తెలుసండి. ఇప్పుడు మీకు ఈ బాధ ఎందుకు తెలుస్తుంది? కాళ్ళకి కొట్టారు, తలకి కొట్టారు, పోలీస్ కొట్టారు. మనం చిన్నప్పటి నుంచే సమాజం కొడుతుంది. పెద్ద ఈ సొసైటీని లేకపోతే మన గవర్నమెంట్ని, పోలీస్ని హెల్ప్ తీసుకోవాలంటే వాళ్ళు కూడా మమ్మల్ని కొట్టేస్తారు. ఈ బాధ ఈరోజు అయ్యేది మాకు ఎప్పటి నుంచో తెలుసు. అందుకనే మేము ఈరోజు ఇక్కడ ఉన్నాం. ఇంకా ఎడ్యుకేషన్ మాకు కూడా అవసరం కదండి. ఇప్పుడు నేను బీటెక్ చేసుకున్నా, నేను నా సొంత బిజినెస్ నడుపుతా. ఎందుకు నడుపుతా? ఎడ్యుకేషన్ ఉందని. మా ట్రాన్స్జెండర్ వాళ్ళకైనా, ఎల్జీబీటీ వాళ్ళకైనా ఎడ్యుకేషన్ కావాల్సింది. కానీ ఈ రోజు మేము ప్రత్యేకంగా ఎక్కడైనా, లేకపోతే హైదరాబాద్లో ఎక్కడైనా, లేకపోతే దేశంలో ఎక్కడైనా ఎందుకు ఉన్నామంటే, ఎందుకంటే మాకు ఈ బాధ తెలుసు. మేము ముందు నుంచే చెప్తా ఉన్నాం, ఏ ప్రభుత్వం అయినా మీ అమ్మా నాన్న కాదు. వాళ్ళ ఒకే ఒక పని ఈ దేశాన్ని బాగు చేయటం. ఆ పని వాళ్ళు చేయలేకపోతుంటే ఆ గవర్నమెంట్ మార్చేయాలి అంతే. వాళ్ళు లేకపోతే అకౌంటబిలిటీ అయినా తీసుకోవాలి. ఇంత ఏ గవర్నమెంట్కి ఇంత ప్రేమ పెట్టుకోకూడదు. వాళ్ళు పని చేయట్లేదు, వాళ్ళు స్టూడెంట్స్ మీద, మనుషుల మీద ఏదో దాడులు చేసేసి క్రిమినల్స్లా ట్రీట్ చేస్తున్నాం. అదంతా మాకు ముందు నుంచే తెలుసు. మేము ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నాం, కానీ ఎవరు వినలేదు. అందుకని ఈరోజు వచ్చి ఇప్పుడైనా మేము చెప్తున్నాం, ఇప్పుడైనా వినండి. అప్పుడు మా మీద దాడి చేశారు, మీరు ఎవరు వినలేదు. దళిత వాళ్ళ మీద దాడి చేశారు, ఎవరు వినలేదు. ఆదివాసుల మీద దాడి చేశారు, ఎవరు వినలేదు. ఇప్పుడు మీ మీద దాడి జరుగుతుంది, ఇప్పుడైనా వినండి. మేము ఇప్పుడు కూడా మీరందరూ మమ్మల్ని గుర్తించపోయినా మీకోసం వస్తున్నాం. మాకు ఒకే ఒక కోరిక ఉందండి, మేము కూడా ఈ సమాజంతో పెరగాలి, ఈ సమాజాన్ని ముందుకు తీసుకోవాలి. మాకు ఇంకేం ఎక్కువ కోరికలు ఉంటాయి. అందుకనే ఈరోజు మేము ఇక్కడ వచ్చాము. ఆ ప్రొటెస్ట్ లో లేడీస్ అని కూడా చూడకుండా బట్టలు చించేసి కొట్టిన పరిస్థితి కూడా చూసినాం. అండ్ బ్లడ్ కూడా చాలా వరకు పోయిన పరిస్థితి కూడా చూసినాం. అండ్ కొంతమంది బీజేపీ నాయకులు మాట్లాడుతూ టెర్రరిస్ట్ లాగా బిహేవ్ చేసిన స్టూడెంట్స్, అందుకే మేము లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చిందని కూడా మాట్లాడుతున్నారు. అసలు ఎట్లా చూడొచ్చు? టెర్రరిస్ట్ పూల్తో తిరుగుతారా అండి? టెర్రరిస్టులు 10-year-old పిల్లలు ఉంటారా? టెర్రరిస్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారా? మీరు టెర్రరిస్ట్ ఎవరిని అంటున్నారు? పిల్లల్ని, పెద్దోళ్ళని, ముసలోళ్ళని, వాళ్ళందరూ టెర్రరిస్ట్ అయితే మరి దేశం మొత్తం టెర్రరిజమే కదా. అసలు నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకు చేస్తున్నారు. కానీ ఒట్టి ఏ వర్డ్ కావాలంటే ఆ వర్డ్ పడేసి యాక్చువల్ మూమెంట్ నుంచి ఫోకస్ తీసేస్తున్నారు. అక్కడ టెర్రరిజం లేదు, ఏదో కుట్ర జరగట్లేదు, ఏం జరగట్లేదు. పిల్లలు, పెద్దలు 20 days నుంచి ఆకలి మీద ఉండి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఫైనలీ సంసద్ దగ్గరికి వచ్చారు. వాళ్ళని కూడా మీరు కొట్టేస్తే ఇంకా అది మీకు ఎంత భయం ఉందో అదే అనుకోవాలి. సో ఇంత పెద్ద ఇష్యూ జరిగింది. రేపటి రోజు ఎలక్షన్ వచ్చినప్పుడు స్టూడెంట్ ఓటింగ్ చాలా ఇంపార్టెంట్ అనే ఆలోచన వాళ్ళకి లేదంటారా? ఎందుకు లేదండి? వాళ్ళకి ఏం భరోసా ఉందంటే నెక్స్ట్ 2 years అందరు మర్చిపోతారని. అదే మనం చేయకూడదు, మనం మర్చిపోకూడదు. ఇన్ని ఏళ్ల నుంచి ఈ ప్రభుత్వం పవర్లో ఉంది, మనం వీళ్ళు చేసే ఒక్కటి కూడా మర్చిపోకూడదు. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ నుంచి, సోషల్ మీడియా ఛానల్ నుంచి వీడియోస్ తీసేస్తున్నారు. ఇవి డౌన్లోడ్ చేసుకోండి, సేఫ్గా పెట్టుకోండి. వాళ్ళ కాన్ఫిడెన్స్ వీళ్ళు ఓట్ చేయరని కాదు, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటంటే వీళ్ళందరూ మర్చిపోతారు. ఎగ్జాక్ట్లీ. నాకు ఇప్పుడు ఒక పాయింట్ గుర్తొచ్చింది. మీరైతే ఆ సోషల్ మీడియా దీంట్లో నుంచి వీడియోస్ అన్ని తీసేస్తున్నారని, అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ మెయిన్ మీడియా ఏది కూడా కవర్ చేయలేదు. అన్నీ కూడా సోషల్ మీడియా ద్వారానే బయటికి రావడం జరిగింది. అంటే మెయిన్ మీడియాను కూడా సెంట్రల్ గవర్నమెంట్ మేనేజ్ చేసింది అనుకోవచ్చా? అది సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా మెయిన్ మీడియా మధ్యలో అండి. కొందరు 2-3 మెయిన్ మీడియా వాళ్ళు కూడా వచ్చారు, కానీ వాళ్ళందరినీ వదిలేసి మ్యాక్స్ ఇండిపెండెంట్ మీడియా వాళ్ళే వచ్చారు, లేకపోతే లోకల్ ఛానల్స్ వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు సెంట్రల్ వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు, దాని గురించి నేను కమెంట్ చేయలేను. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు మీరు? వీళ్ళకి ఇచ్చే భరోసా ఏంటి? అసలు స్టూడెంట్స్ కి ట్రాన్స్జెండర్స్ ఇచ్చే భరోసా ఏంటి? అసలు స్టూడెంట్స్ కైనా, ఈ సమాజానికైనా ట్రాన్స్జెండర్ వాళ్ళు అందరూ ఇచ్చే భరోసా ఒకటే. LGBTQIA పీపుల్, ట్రాన్స్జెండర్ వాళ్ళు అందరూ మీ కోసం ఉన్నారు. మీరు వద్దన్నా మీతో పాటు ఉన్నారు. మాకు కావాల్సింది ఒకటే, ఈ సమాజం బాగుపడాలని. మీరు మమ్మల్ని ఎన్నిసార్లు వెలివేసినా మేము పొడరడానికి వస్తాం, ఎందుకంటే మాకు అది అలవాటు అయిపోయింది. మీకు కొత్త అనుకుంటా, మా అందరికీ ఏదో అలవాటు ఉంది. మేము చచ్చే వరకు కూడా ఈ దేశం బాగుపడాలనే ఉంటాం. ఇదే ఒకే ఒక మెసేజ్ LGBTQIA కమ్యూనిటీ, ఇంకా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా